ఇప్పుడు ఏంటి మీ ముందున్నటువంటి లక్ష్యం ఏంటి? కాకినాడ ఎంపీ అభ్యర్థి మీరు గెలవటం అవసరం. అక్కడ పక్కన చూస్తే చలమలశెట్టి సునీల్ ఒక పెద్ద వ్యాపారవేత్త, బిజినెస్ టైకూన్. ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఏంటి మీ ముందున్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి? సార్, సునీల్ గారు ఆల్రెడీ 3 సార్లు పోటీ చేశారు. చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన నిజంగా ఎప్పుడైనా సరే 3 సార్లు పోటీ చేసినప్పుడు కూడా ఫస్ట్ సారి ఓడిపోయినప్పుడు తర్వాత ప్రజల్లోనే ఉంటున్నారు అనుకోండి, ఆయన రెండోసారి రెండోసారి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటే మూడోసారి అయినా గెలుద్దరు. ఆయన నిజంగా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనకి సక్సెస్ పొలిటికలీ రాలేదు. అండ్ నేనేంటంటే ఇన్ఛార్జ్ ప్రకటించినప్పటి నుంచి నేను పిఠాపురంలోనే ఉన్నాను. నేను ఇంకా అక్కడే ఉండిపోయానండి. ఇక్కడ నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, బిజినెస్ ఉంది. అన్నిటినీ వదిలేసి మొత్తం ఆ ఇన్ఛార్జ్ ప్రకటించిన రోజు నుంచి నేను అక్కడే ఉండిపోయాను. నేను ప్రజల్లో ఉంటానండి. సునీల్ అన్న ఏంటంటే మామూలుగా ఎలక్షన్ ముందు వస్తున్నారు ఆయన. సో ఎందుకంటే అంత పెద్ద వ్యాపారం ఉంది, ఆయన్ని అంత ఈజీగా వదిలి రాలేరు ఆయన. సో మళ్ళీ 2 months ముందే వచ్చారు. సో దానివల్ల మేబీ అంటే ప్రధానమైన విమర్శ అంటే ఎలక్షన్ అయిపోవటం, ఓడిపోవటం, మళ్ళీ కనపడరనే, మళ్ళీ 5 సంవత్సరాలకు వస్తారనే. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ప్రజలతో ఆయన ఉండరు, నేను ఉంటానని మీరు చెప్తారు. అనౌన్స్ చేసి మీరు కూడా రేపు గెలిచిన తర్వాత మీరు ఉండకపోతే? సార్, గెలిచిన తర్వాత ఉండకపోతాను. గెలవక ముందు పని చేస్తానికే నేను ఉండిపోయాను కదండి. అక్కడ నిలబడతాను. నన్ను ఇన్ఛార్జ్ కిందే ప్రకటించారండి, అభ్యర్థి కింద ప్రకటించలేదు. ఇన్ఛార్జ్ కింద బాధ్యతలు అప్పచెప్తేనే నేను ప్రతిరోజు అక్కడే ఉండిపోయాను. ప్రజలు గెలిపిస్తే ఇంకెలా వదిలిపెట్టి వస్తానండి? అసలు ఉన్నారు ఏంటి కాకినాడ మీద, పార్లమెంట్ మీద మీకున్నటువంటి లక్ష్యం ఏంటి? అసలు ఏం చేయాలనుకుంటున్నాడు కాకినాడ పార్లమెంట్ పరిధిలో? సార్, కాకినాడ అనేది చాలా పీస్ఫుల్ సిటీ అండి. చాలా పీస్ఫుల్ సిటీ. ఒక రిటైర్ అయిన వాళ్ళకి ఒక ప్యారడైజ్ లాంటి ఒక సిటీ. అండ్ స్మార్ట్ సిటీ కింద కూడా దాన్ని ప్రకటించారు. ప్రకటించినా సరే సార్, సరైన నీట్నెస్ ఉండదు, దోమలండి, మొత్తం హైజీన్ ఉండదు, అసలు ఏముండదు. అండ్ దాని స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు. అండ్ బీచ్ ఉంది, పోర్ట్ ఉంది, బోల్డ్ వనరులు ఉన్నాయి, అసలు బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఇంకా చాలా విధంగా డెవలప్ చేసి దాన్ని కాకినాడ అంటే నేను కాకినాడ పార్లమెంట్ అండి, 7 సెగ్మెంట్లకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి కింద ప్రకటించడంతో కాకినాడతో పాటు మొత్తం అన్ని నియోజకవర్గాల్ని నిజంగా డెవలప్మెంట్ చేయాలనేదే నా ఉద్దేశం అండి. అండ్ దాన్ని పిఠాపురాన్ని ఆల్రెడీ మా అధినాయకుడు 175 నియోజకవర్గాల్లోని ఒక మోడల్ నియోజకవర్గం కింద చేసి, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ₹1 లంచం తీసుకోకుండా ఉంటే ఆ నియోజకవర్గం ఎలా ఉంటుంది, మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి ఒక మోడల్ నియోజకవర్గంగా చేస్తా అన్నారు. ఆ నియోజకవర్గం కాకినాడ పార్లమెంట్లో ఉండటం నా అదృష్టం కింద భావిస్తున్నాను.